కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. తగ్గేదేలే మళ్ళీ ఎన్నిక వచ్చేది లేవు. రాని అనుకున్నా లోపల కాల్చారు. నాకు ఇది పాస్ కూడా ఇచ్చారు. నిన్నటి నుంచి ఇబ్బంది లేదు. మళ్ళీ మాది కనిగిరి దగ్గర పెదారు కట్లమ్మ. ఇంకా దీనికి ఏదో వేరే ఇంటర్వ్యూ పని మాట్లాడడానికి వచ్చి ఇది కూడా చూడాలని నిన్నటి నుంచి ఆగిన్నా. నిన్నటి నుంచి అసలు దీనికోసం ఉదయం నుంచి కనిపెట్టుకోండి. ఊరు ఈరు అనుకోండి. పెద్ద ఆయన తాత వచ్చినాడు చూస్తాడని చెప్పి నాకు సంతోషం. రైట్ రైట్. సో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్ ని చూడాలి, ముఖ్యంగా అల్లు అర్జున్ ని చూడాలి అని చెప్పి కూడా చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు ఇక్కడికి. సో అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికి మనం విజువల్స్ లో లైవ్ లో నేను చూస్తూ ఉన్నాను కదా. అండ్ పెద్దవాళ్ళని తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్ కి రావాలి. సో అల్లు అర్జున్ ముఖ్యంగా చూడాలి అని చెప్పి కూడా చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు వస్తున్నారు, పెద్దోళ్ళు వస్తున్నారు, ముఖ్యంగా కాలేజ్ పిల్లలు వస్తూ ఉన్నారు, అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా వస్తూ ఉన్నారు. లేడీస్ అండ్ జెంట్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్ లో భాగం అవుతూ ఉన్నారు అనమాట. అండ్ ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. అండ్ జనాలు ఇప్పటికే చాలా మంది వస్తూ ఉన్నారు. టైం గడుస్తున్న కొద్దీ జనాలు కూడా ఎక్కువ శాతం వస్తూ ఉన్నారు ఇప్పటికి. అయినా సరే ఇంకా పోలీసులు అందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. ఎవరెవరి దగ్గర అయితే పాసెస్ ఉన్నాయో అందరికీ కూడా లోపలికి అలౌ చేస్తూ ఉన్నారు. అండ్ ఈవెంట్ మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతోంది. సో ఇంకా గేట్స్ అవైతే ఇంకా ఓపెన్ చేయలేదు. లోపల అన్ని అరేంజ్మెంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. స్టార్ట్ అయిందండి, ఈవెంట్ స్టార్ట్ అయింది. అండ్ చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చెప్పండి. మా ఫ్యాన్ రామ్ చరణ్. మీ ఫ్యాన్ రామ్ చరణ్? మీరు రామ్ చరణ్ ఫ్యానా? వాడే నా ఫ్యాన్ రామ్ చరణ్. రామ్ చరణే మీ ఫ్యానా? మరి అల్లు అర్జున్ ఈవెంట్ కి వచ్చారు ఎందుకు? ఈ అబ్బాయి రమ్మన్నాడు. ఫ్రీగా పాసులు వస్తున్నాయి కాబట్టి వచ్చినాం. అంతేగాని అభిమానంతో కదా? లేదు, నేనైతే అభిమానంతో వచ్చిన. ఉండని ఏమైతుంది, ఫ్యాన్స్ ఉంటే ఏమైతుంది, నా ఇష్టంతో నేను వచ్చిన, ఓన్తో కూర్చున్నాం, నేను రాలే కదా. ఓకే. సో ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వేరే హీరో అభిమానులు కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. ప్రెసెంట్ అల్లు అర్జున్ ఈవెంట్ ఎలా ఉండబోతోంది ఏంటి అని చెప్పి కూడా వేరే అభిమానులు కూడా వస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఉండబోతుంది అనుకున్నారు మూవీ? వైల్డ్ ఫైర్, ఊరమాస్ జాతర కంపల్సరీ. నేను మెదక్ నుంచి. హీరో కోసం, హీరోని చూడడానికి అల్లు అర్జున్ చూడడానికి వచ్చారా? మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? హీరోయిన్ కాదు కానీ హీరో అల్లు అర్జున్ ఫేవరెట్. హై కాస్టర్. చిన్నగా ఉన్నప్పటి నుంచి. మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి? హాస్టల్ నుంచి నేను. ఓకే. ఏ మూవీ చూసి? ఫస్ట్ నుంచి గంగవతి నుంచి పుష్ప 2 దాకా అన్ని, ప్రతి ఒక్కటి. అండ్ ఇప్పటికే రిలీజ్ అయిన ఐటమ్ సాంగ్ అంటే ఎలా ఉంది? పుష్ప 1 లో ఊ అంటవాకి ఇప్పుడు దెబ్బలు పడతాయికి ఎలా అనిపిస్తుంది? ఏంటి కొంచెం వోల్టేజ్ పెరిగిందా తగ్గిందా? ఫైర్ ఇంకా ఫైర్ కిసిక్ సూపర్, చాలా బాగా. మైండ్ ఖరాబ్ అయిపోయిందా? మీరు ఇంట్లో చెప్పే వచ్చారా? బ్యాగ్ వేసుకొని వచ్చినట్టున్నారు. కాలేజ్ నుంచి డైరెక్ట్. మరి ఇళ్ళల్లో చెప్పలే? చెప్పాము నిన్న నైట్ బ్రదర్. మాటలు లేవు. ఇదే మా ఇల్లు. ఈ ఒక్క రోజుకి ఇదే మా ఇల్లు. ఓకే. మీరు ఎంత సేఫ్ గా అయితే వచ్చారో అంతే సేఫ్ గా వెళ్ళండి ఈవెంట్ అయిపోయిన తర్వాత. ఏంటండి? అల్లు అర్జున్ నాకు ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేదనమాట. సో జాగ్రత్తగా వెళ్తారు. సో నిజంగా అభిమానులు మాటలు వింటుంటే కడుపు నిండిపోతుంది ఇక్కడ. ఎందుకంటే చాలా దూరం నుంచి కొంతమంది మెదక్ అంటున్నారు, కొంతమంది ఆదిలాబాద్, కర్నూలు, గుంటూరు. సో వీళ్ళ చెప్తున్న ప్రదేశాలు చూస్తూ ఉంటే వాళ్ళ యొక్క అభిమానం ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. చాలా దూర ప్రయాణం చేసుకొని కేవలం అల్లు అర్జున్ కోసమే ఇక్కడికి వచ్చినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఫ్యాన్స్ హల్చల్ అయితే మామూలుగా లేదు భయా, నిజంగా తగ్గేదే లేదు అన్నట్టుంది. Yes.
రైట్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ? ఈసారి రికార్డు స్థాయిలు బద్దలు కొడుతుంది అనుకుంటున్నారా? ఇప్పటికి పాన్ ఇండియా లెవెల్ మూవీస్ అన్నిటికీ కలెక్షన్స్ కొల్లగొడుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటున్నా అండి, నేనైతే అనుకునేది కదా, అదే నిజమైతే కూడా. అంటే చాలా నెగిటివిటీ వచ్చింది, కానీ అదంతా ఇప్పుడు అంతా పోద్ది, అదేం ఉండదు. ఓకే, సో మూవీ పైనే కాకుండా మీరు అందరూ ఫ్యాన్స్ అందరూ ఆర్మీ అని చెప్పి ఆ పేరు కూడా పెట్టుకున్నారని ఇప్పటికి కేసు ఫైల్ అవడాలు కాంట్రవర్సీ నడుస్తూ ఉంది కదా. సో ఫైల్ అయినా అల్లు అర్జున్ గారిని ఎవ్వరు ఏం చేయలేరు. ఇంతమంది fans ఉంటే ఆర్మీ అంతే కదా. అల్లు ఆర్మీ, అల్లు ఆర్మీ, మీరు అందరూ అల్లు ఆర్మీయేనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఎక్కడి నుండి వచ్చారు మీరు అందరూ? మాది ఒంగోలు, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్, ఆదిలాబాద్, చీరాల. చీరాల. అసలు అంత లాంగ్ నుంచి ఎలా అసలు మొత్తం అందరూ గ్యాంగ్ అంతా వేసుకుంటున్నారు? ఎక్కడైనా వెళ్తాం ఇండియాలో ఉంటే. అల్లు అర్జున్ fans జరిగిన వెళ్తారు మామూలు 5 పాట్నా, చెన్నై, ముంబై అన్నిటికి వెళ్ళాడు. వేరే కంట్రీ కూడా వెళ్తాం. కంట్రీకి కూడా పాస్పోర్ట్ ఉంటే వెళ్తాడు, పాస్పోర్ట్ లేదు కదా, ఆ మధ్యలో ఆపేశారు. పాస్పోర్ట్ ఉండాలి కదా, పాస్పోర్ట్ ఉంటే వెళ్ళిపోతారు, పాస్పోర్ట్ లేదు కాబట్టి ఆగిపోతున్నారు ఇక్కడ. అందుకోసమే కదా. ఓకే, అండ్ రిలీజ్ అయిన పాటలు ఎలా ఉన్నాయి మీకు? అన్ని బాగున్నాయండి, మొత్తం బాగానే ఉన్నాయి. అందరికి ఇప్పుడు రెస్పాన్స్ కూడా ఒక రోజులో 35 మిలియన్ 40 మిలియన్ వచ్చాయి 15 గంటలకి. ఇంకా 2 days కోసం పాడతారా మరి పుష్పరాజ్ కోసం? తగ్గేదేలే, అంతే అండి, అందరికి వచ్చింది అదే. ఇంకా సాంగ్స్ అంటే ఇంకా సింగర్స్ కాదు, మేము అందరం ఆడియన్స్ లాగా. సో ఇప్పటికి పాటలన్నీ చాలా క్యాచీగా మీకు కనెక్ట్ అయ్యేటట్టే ఉన్నాయా మరి? పుష్ప నుంచి రిలీజ్ అయిన సాంగ్ ఇండియా మొత్తం కనెక్ట్ అయ్యండి పాటలు. దెబ్బలు పడితే బాగా ఇష్టం సాంగ్. ఇదిగోండి మై గాడ్, అల్లు అర్జున్ కోసం టాటూ కూడా వేసుకున్నారా? వేయించుకుంటాం. ఎన్ని ఇయర్స్ అవుతుంది వేసుకొని టాటూ? 3 years అవుతుంది. అదే పుష్ప 1, పుష్ప 2. సో అల్లు అర్జున్ అభిమానులు పేర్లోనే కాదు, మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చూపించారు. తిరుపతిలో దర్శనానికి లైన్ ఎట్లుంటుందో ఇప్పుడు మేమంతే. అంతేనా? జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం దేవుని దర్శనం కోసం. అంతే. దేవుడు అంతే. సో ఎనీవే మూవీ హిట్ అవుతుంది అని చెప్పి మొత్తం మీరు ఖచ్చితంగా దెబ్బలు పడతారు. ఎవరికి దెబ్బలు పడతాయి? అదే సినిమాలో గ్రౌండ్ సరిపోదు అనుకుంటున్నా, ఇక్కడ నుంచి చూడాలి ఒకవేళ చూస్తే. అంటే అక్కడ ఎంఐపీ పాస్ ఉంటే మమ్మల్ని తోలించారు. లోపలికి ఎంట్రీ అయితే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కోలాహలం చూస్తూ ఉన్నారు కదా, లోపలికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చెప్పి ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒకవేళ వాళ్ళు కానీ పంపించకపోతే వీళ్ళే గేట్లన్నీ కూడా కొట్టేసి మరి లోపలికి వెళ్ళిపోయేటట్టు కనిపిస్తోంది ప్రెసెంట్ ఇక్కడ సిచ్యువేషన్. అండ్ చెప్పండి, ఎక్కడి నుండి వస్తున్నారు? I'm from Vizag. వైజాగ్. Yes. ఏంటి ఇన్ని అవర్స్ జర్నీ చేసుకోండి? Yeah, actually I'm staying in Hyderabad. ఓకే, My native place is Vizag. వైజాగ్. Yes. ఓకే, మీరు అల్లు అర్జున్ పుష్పకి సంబంధించి ఇప్పుడు పుష్ప I worked with Allu Arjun as a junior artist. జూనియర్ ఆర్టిస్ట్. ఓకే, ఎలా అనిపించింది ఆయనతో పాటు జూనియర్ ఆర్టిస్ట్ గా స్పేస్ ని మీరు ఏమంటారు, స్పేస్ మీరు పంచుకున్నారు కదా ఆయన? Yeah. That was amazing feeling. Looking forward to Pushpa 2. ఓకే, సో సాంగ్స్ ఎలా అనిపించాయి? Yeah, that's nice. Ramp, K-Ramp, హే ర్యాంప్ అంటే Kutta Ramp. ఎక్కడ పెట్టకండి రా వీడియోలో పెట్టకండి లైవ్ కాదుగా లైవ్. రైట్, అంటే ఇందాక నుంచి మనం చూసుకుంటే ఒక్కసారి ఫ్యాన్స్ అందరూ కూడా ఇందాకన్నా ఇంకా ఎక్కువ పెరిగారు. మొత్తం కూడా ఇంకా క్యూ పెరుగుతుంది మనకి ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా. ఇప్పటికే వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి పోలీసులు అందరూ కూడా పకడ్బందీగా వీళ్ళని ఎటువంటి తోపులాటలు లేకుండా, ఎటువంటి గొడవలు కూడా లేకుండా లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అనమాట. ఇప్పటికే ఇంక మరి కాసేపట్లోని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేస్తారు. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా వస్తూనే ఉన్నారు, ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో ఇంకాసేపటికి అంటే 6-7 అరౌండ్ ఆ టైంకి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి కూడా ఇక్కడ మనకి కనిపిస్తోంది. ప్రెసెంట్ ఫ్యాన్స్ అందరూ మొత్తం అన్ని స్టేట్ వైడ్ కూడా వస్తూ ఉన్నారనమాట. కేవలం ఈవెంట్ ని సక్సెస్ చేయాలి, అల్లు అర్జున్ ని చూడాలి అని చెప్పి ప్రతి చోటు నుంచి కూడా ఫ్యాన్స్ అందరూ గ్యాంగ్స్ లాగా ఫామ్ అయ్యి వస్తూ ఉన్నారు. ఎస్, లోపలికి మొత్తం కూడా అగండి గేట్లు అన్ని ఓపెన్ చేసేసారు ఫ్యాన్స్ అందరికి
లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి తోపులాటలు లేకుండా, కొట్లాటలు లేకుండా లోపలికి అయితే పంపిస్తూ ఉన్నారు. అందరు కలిసి మనమే పడతారు. జాగ్రత్త. సో ఎటువంటి కొట్లాట జరగకుండా పోలీసులు అయితే ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ఫ్యాన్స్ ఉద్రిక్తత ఇక్కడ పెరిగిపోతూ ఉంది. ఒకరి మీద ఒకరు పడి తోపులాటలు కూడా ఆల్రెడీ అండ్ తోపులాటలు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి పోలీసులు మెల్లగా క్యూలో పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ పోలీసులు ఏంటంటే ఇప్పటికే ఎవరు కూడా తోపులాట జరగకుండా ఉండాలి అని చెప్పి, అలాగే ఒకరి మీద ఒకరు ఆల్రెడీ గేట్లు ఓపెన్ చేయడం వల్ల ఒకరి మీద ఒకరు పడిపోయి తోసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం కదా, గేట్లు అవన్నీ కూడా తోసేసి వాళ్ళు ముందుగా లోపలికి వెళ్ళాలి అని చెప్పి కూడా తోపులాట స్టార్ట్ అయింది. సో పోలీసులందరూ కూడా ఎటువంటి తోపులాట జరగకుండా సేఫ్ గా వాళ్ళని లోపలికి పంపించాలి అని చెప్పి మొత్తం కూడా ఇక్కడ మళ్ళీ పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యారు. పాసెస్ అన్ని చూసి ఒకరి తర్వాత ఒకరిని మెల్లగా లోపలికి పంపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అండ్ అల్లు అర్జున్ ఎప్పుడు వస్తాడు, ఏంటి, ఏ టైంకి వస్తాడు అని చెప్పి కూడా ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్దాము అని చెప్పి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మూవీ పైన చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. ఎందుకంటే వీళ్ళ ఒక్కొక్క మాటల్లో మనం చూస్తూ ఉంటే నిజంగా ఆనందంగా ఉంది, కడుపు నిండిపోతోంది. అభిమానం ఈ లెవెల్లో ఉంటోందా, అభిమానం కోసం ఇంత దూరం నుంచి వస్తారా అన్న విషయం వీళ్ళని చూసిన తర్వాత ఇక్కడ తెలుస్తోంది అనమాట. నిజంగా అభిమానం ఉంటే ఎంత దూరమైనా వెళ్తాము, ఏదైనా చేస్తాము అభిమానం కోసం, అలాగే మా హీరో కోసం మేము ఏదైనా చేస్తాము అని చెప్పి వీళ్ళు ఒక్కొక్కరు చెప్పే మాటలోని నిజంగా జెన్యూనిటీ కావచ్చు, లేకపోతే ఆయన హీరో పైన, అల్లు అర్జున్ పైన ఉండే వాళ్ళ యొక్క అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కొక్కరు మనం చూసుకుంటే గుంటూరు నుంచి, కర్నూలు నుంచి, విశాఖపట్నం నుంచి, ఇక్కడ లోకల్ నుంచి కాకుండా ఇంకా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి కూడా కేవలం ఈ ఈవెంట్ ని అలాగే అల్లు అర్జున్ ని చూడడానికి వస్తూ ఉన్నారు. ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. అటు చిన్నపిల్లలు కావచ్చు అండ్ ఈ వీళ్ళే కాకుండా సీనియర్ సిటిజన్స్ కూడా వస్తూ ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈవెంట్ చూడడానికి, అల్లు అర్జున్ చూడడానికి ఇప్పటికే మనం చాలా మందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము. అండ్ ఇక్కడ మరికొంతమంది వస్తూ ఉన్నారు. సో వాళ్ళని కూడా ఒకసారి అడిగే ప్రయత్నం కూడా చేద్దాం, మాట్లాడదాం వాళ్ళతో కూడా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అల్వాల్. అల్లు అర్జున్ మూవీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సూపర్, ఏదైనా సూపర్. అల్లు అర్జున్. సో టికెట్స్ బుక్ చేసుకున్నారా మూవీకి? అవును, ఫస్ట్ డే దొరికాయి. ఓకే. సో ఇప్పటికీ మరికొంతమంది ఏంటంటే టికెట్ రేట్స్ ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ మా దేవుడి కోసం మేము పెట్టమా అని అయితే వాళ్ళ దగ్గర ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి. నిజంగానే ఎంత రేట్ అయినా సరే మా దేవుడి కోసం మేము చూస్తాము అని అయితే ఫ్యాన్స్ చెప్తున్న సందర్భం మనం చూస్తున్నాం. వీళ్ళందరూ అల్లు అర్జున్ కి అభిమానులు అని చెప్పట్లేదు, అతని యొక్క ఆర్మీ అలాగే అతని యొక్క భక్తులం మేము అని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికే పోలీసు సంబంధించి అందరినీ కూడా పెంచినట్టు తెలుస్తోంది. అండ్ డిఫరెంట్ వాళ్ళందరూ కూడా అంటే జనాలకి ఎటువంటి రక్షణ కల్పించాలి, జనాలు వచ్చేటప్పుడే కాకుండా వెళ్లేటప్పుడు కూడా. ఎందుకంటే ఇది మొత్తం మనం చూసుకుంటే యూసఫ్ కూడా మెట్రో అండ్ బయట రోడ్డు కూడా ఏ విధంగా ట్రాఫిక్ ఉండబోతుందో మనకి తెలుసు. సో ఇప్పటికే అందరూ కూడా లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నారు కాబట్టి ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి అంతరాయం కలగకుండా, జనాలు ఇబ్బంది పడకుండా ఇప్పటికే ట్రాఫిక్ మొత్తం కూడా మళ్లించే ప్రయత్నం చేశారు. అండ్ వెళ్లేటప్పుడు కూడా జనాలందరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ విధంగా వాళ్ళు బయటికి సేఫ్ గా వెళ్లాలి అన్న దానిపైన కూడా పోలీసులు ఇప్పటికే తగిన చర్యలు కూడా తీసుకున్నారు. అండ్ జనాలు ఫ్లో పెరగడం వల్ల
లోపలికి పంపించడానికి కొంచెం ఆపినట్టు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ ఎక్స్ట్రా ఫోర్స్ ని కూడా దించారు, ఎందుకంటే జనాల ఉద్రిక్తత పెరుగుతోంది. టైం పెరుగుతున్న కొద్దీ జనాలు కూడా బాగా పెరుగుతూ ఉన్నారు. తోపులాటలు కూడా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మనం చూస్తున్నారు కదా, మొత్తం అందరినీ కూడా ఒకేసారి లోపలికి ఎంట్రీ చేస్తూ ఉన్నారనమాట. మొత్తం పోలీసులు అందరూ కూడా దగ్గర 20 నుంచి 30 వరకు కూడా బయటికి వచ్చి వాళ్ళని సేఫ్ గా లోపల పంపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మొత్తం కూడా 10 క్యూ లైన్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క దాంట్లో నుంచి కూడా జనాలు కొట్టుకోకుండా లోపలికి వెళ్ళాలి. అలాగే ఈవెంట్ ఎటువంటి కొట్లాటలు లేకుండా సాఫీగా జరగాలి అని చెప్పి చాలా మంది పోలీస్ వ్యవస్థని ఇక్కడ పెట్టారు. మరి ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెటాలియన్ లో ఉంటాను. బెటాలియన్ లో ఇక్కడ ఉన్నారు అంటే క్రౌడ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని. మీరు క్రౌడ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చారు. అవునవును. అంటే బెటాలియన్ లో ఉంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలీదా? అంటే ఇంత మంది ఒకేసారి వస్తారు కదా, ఇప్పుడు నాకు కావాల్సిన విఐపి పాసెస్ కూడా వస్తాయి, లోపల కూర్చోాలి ముందు, కానీ ఎక్స్పీరియన్స్ రాదు మళ్ళీ. అలా అండి. సో ఎలా ఉంది మరి ఎక్స్పీరియన్స్? ఇంతమందిలో నించొని చాలా బాగుంది. అరవడం బాగుందండి. బాగుంది. ఓకే, సో ఈవెంట్ అయినంత వరకు ఉంటారా? పక్కా ఉంటాం. ఓకే ఓకే. సో పోలీస్ బెటాలియన్ లో ఉన్న వాళ్ళు కూడా ఫ్యాన్స్ మధ్యన ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి కూడా చాలా మంది ఇవాళ ఇందులో లైన్ లో నించున్నారు. సో మరికొంతమంది ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళతో కూడా. అండ్ ఫ్యాన్స్ అసలు ఎక్కడ కూడా తగ్గట్లేదు కదా, వస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ మాట్లాడదాం వాళ్ళతో కూడా. ఎందుకు చెప్పకుండా వచ్చా? అంతే, అది ఎందుకు చెప్పకుండా వచ్చా? అది అంతే నా స్పెషాలిటీ. డైహార్డ్ ఫ్యాన్ అన్నమాట. డైహార్డ్ ఫ్యాన్ అంటే డైహార్డ్ ఫ్యాన్స్ ఇంట్లో చెప్పకుండా రావాలా? ఎస్, అదే ఒక థ్రిల్ అన్నట్టు. అది ఏం థ్రిల్? అది మాకు ఒక సైకోయిజం ఉంటుంది. ఓకే, కనీసం మీ ఫ్రెండ్స్ కైనా చెప్పొచ్చా? వీళ్ళంతా మా ఫ్రెండ్స్. మీరైనా చెప్పొచ్చారా ఇళ్లలో? అందరం హాస్టల్లో ఉంటాం అట్లా. ఓకే, ఇప్పుడు మరి లైవ్ లో చూస్తారు కదా మిమ్మల్ని, చెప్పు మమ్మీ గారు అది ఒక్కరోజు వదిలే. మమ్మీకి ఏమని చెప్పండి మరి లైవ్ లో. మమ్మీ గారు ఒక్కరోజు వదిలేసి మమ్మీ చెప్పకుండా వచ్చిన. సో చాలా మంది ఫ్యాన్స్ వాళ్ళ ఇళ్లలో చెప్పకుండా వచ్చారట. సో వాళ్ళ మదర్స్ ఏం అనొద్దా అని చెప్పి వాళ్ళు ఈ లైవ్ లో రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నారు. నిజంగానే చూస్తే ఏమనకండి పాపం, వాళ్ళ యొక్క దేవుడిని చూడడానికి వచ్చాము అని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ ఫ్యాన్స్ వస్తూనే ఉన్నారు. ఒక్కసారి మనం ఇటు కానీ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా జై బన్నీ అని చెప్పి నినాదంతో మొత్తం ఈ స్టేడియం అంతా కూడా హోరెత్తిపోతుంది. బన్నీ ఆర్మీ అని చెప్పి, అలాగే బన్నీ నీకోసం మేము వస్తున్నాం అని చెప్పి కూడా చాలా మంది ఎక్కడ కూడా తగ్గేదే లేదు అన్నట్టు పెద్ద పెద్ద అరుపులతోని వాళ్ళ యొక్క అభిమానాన్ని చెప్పుకుంటున్నారు. అండ్ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? వైజాగ్ అండి. వైజాగ్. ఓకే, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ? వైల్డ్ ఫైర్. మీరు ఎక్కడి నుంచి? మదనపల్లి అండి. మదనపల్లి. ఓకే, ఎలా అనిపించింది? సాంగ్స్ కావచ్చు, డైలాగ్ బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అండి, కానీ అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తాను. ఓకే, సో ఎన్టీఆర్ ఫ్యాన్ అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తారు. మరి మళ్ళీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీకు గొడవలు రావా? అస్సలు రావండి, రావు. అస్సలు రావండి. మెయింటైన్ చేస్తున్నారు. బావ బామర్ది లాగా ఇద్దరు ఉన్నారు, మేము అలాగే ఉంటాం. వావ్, నిజంగా ఒక హెల్దీ వర్డ్ చెప్పారు. బావ బామ్మర్ది లాగా హీరోలు బాగుంటారు, సో మేము బాగుంటామని మీరు ఏదైతే చెప్పారో నిజంగా బాగుంది, బాగా అనిపిస్తుంది. అండ్ మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? వికారాబాద్ నుంచి. రైట్. సో నిజంగానే ఫ్యాన్స్ లో ఈ క్లారిటీ ఉంటే నిజంగా గొడవలు జరగవు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు ఒక అభిమాని, వేరే ఒక హీరో అభిమాని అయ్యుండి ఇక్కడ వేరే ఒక అభిమాని హీరో కోసం అయితే రావడం జరిగింది. అండ్ ఫ్యాన్స్ లో ఉన్న ఆ క్లారిటీ కూడా నాకు అంటే బాగా అనిపించింది అనమాట. ఎలా అయితే హీరోలు స్క్రీన్ పైనే కాకుండా వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ లో కూడా ఏ విధంగా ఉంటారో మేము కూడా అదే విధంగా బాగుంటాము బయట మేము కూడా, అనైతే వాళ్ళు చెప్పే తీరు కూడా బాగుంది. ఎందుకంటే
ప్రతి ఒక్క ఈవెంట్ లోని హీరోలందరూ కూడా కోరుకునేది ఇదే కదా. మేము బాగానే ఉంటాము, ఫ్యాన్స్ లోనే కొట్లాటలు మా కోసం ఏదైనా మేము చేస్తామని కానీ, లేకపోతే చంపుకోవడాలు, లేకపోతే వేరే వాళ్ళని కొట్టడాలు చేస్తూ ఉంటారు కదా తప్ప మేము బాగానే ఉంటాము, మీరు కూడా అలాగే ఉండండి అని చెప్పి ప్రతి హీరో కూడా చెప్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉంటాము. సో ఫ్యాన్స్ లో కూడా ఈ యొక్క క్లారిటీ అన్నది బాగుంది అండ్ హీరో కోరుకున్నదే ఇక్కడ కూడా జరుగుతుంది, రైట్. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు కదా. ఆల్రెడీ టైం 5:35 అవుతుంది. సో ఇంకా జనాలు వస్తూ ఉన్నారు. ఈవెంట్ 6:30కి స్టార్ట్ అవుతుంది అని చెప్పి కూడా తెలుస్తోంది. అండ్ అప్ టు